అండ్ ముక్తి అని అంటున్నారు పద్దాక ఒక్కసారి ఎలాబొరేట్ చేయగలరా? శరీరము ఆత్మ అనేది ఒక మాయలో పడేస్తుంది. మీకు ఉన్నది ఉన్నట్టు లేకుండా చూపించకుండా చేస్తుంది. ఆ ఉన్నది ఉన్నట్టు చూపించడానికి మీకు ఎంతో కఠోర సాధన చేస్తే మీకు రియాలిటీ తెలుస్తుంది. ఆ రియాలిటీ తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుడు అవుతావు. బహుశా సూపర్ న్యాచురల్ ప్రావల్ టేస్ట్ మీరు చూసినట్టే ఉన్నారు. సీరియస్లీ దేవుడు అవ్వడం అట్లంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ డివైన్ అండి. ప్రతి ఒక్కడు అదే. కాకపోతే దాన్ని ఎంతో దూరంగా బతుకుతూ ఉంటాం. మనం సపరేట్ ఇది సపరేట్ భయంకరమైన మాయలో నిద్రపోతూ ఉంటాం అసలు యాక్చువల్గా. సో మోక్షం అంటే నిద్ర లేవటం, యాక్చువల్గా స్లీప్ నుంచి లేవటం చెప్పాలి. లేచారంటే మీకు రియాలిటీ కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆశయం అయితే చాలా గొప్పగా చెప్పారు. యాక్చువల్లీ మోక్షం అనే పదం చాలామందికి ఒకలాగానే అర్థమవుతుంది. చాలా ఎలాబొరేట్ చేసినందుకు, చెప్పినందుకు. అండ్ ఆశయం అయితే చాలా గొప్పది. అది మోక్షం అనే పదం అంటేనే ఇట్స్ మీన్స్ అలాట్. చిన్న పదమే కానీ మొత్తం ఇంటర్వ్యూలో